రేపటి నుంచి ధనుర్మాస వ్రతం చేయాల్సిందే. చేసుకో, దానికి నేను రావడం దేనికి? నీకేంటే, ఆ వ్రతం చేయాల్సిందే నువ్వే. నేనా? అది చేస్తే త్వరగా పెళ్ళవుతుంది. నేనేం పెళ్లికి తొందరపడట్లేదు. అబ్బా, ఎక్కువగా వాదించుకో. గోదాదేవి ఏం చేసిందో తెలుసా? ఆవిడేం చేసిందో నాకేం తెలుసు? అప్పుడు నేను ఇంకా పుట్టలేదు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. రేపు ఉదయాన్నే లేవాలి, ఆ వ్రతం ప్రారంభించాలి. అసలు ఆ వ్రతం ఎందుకు చేసుకుంటారో తెలుసా? ఇది కథ. పెళ్లికాని ఆడపిల్లలు ఈ ధనుర్మాస వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అర్థమైందా? పద పద, వెళ్ళి పడుకో. పడుకుంటే పొద్దున్నే లేవాలి. అబ్బా, లేవే, రా పద. ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో, పెళ్లి కాబోతున్న ఆడపిల్లవి. అమ్మ శామ్, శామ్, శామ్. నువ్వా చిన్నత్త? ఏంటమ్మా, నువ్వింకా పడుకోలేదా? ఇదిగో, ఇవాళ నుంచి నువ్వు త్వరగా పడుకోవాలి. పడుకో పడుకో. ఏ? రేపటి నుంచి నెల రోజుల పాటు నువ్వు ధనుర్మాస వ్రతం చేసుకోవాలి. ధనుర్మాసం? అవును, గోదాదేవి కూడా చేసింది. హూ ఇస్ గోదాదేవి? గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి పిచ్చి పిచ్చిగా ప్రేమించేది. ఓ, ఐ సీ. అందుకని రోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే లేచి శ్రీహరిని ప్రేమిస్తూ పూజలు చేసేదట. ఇస్ ఇట్? అలా రాత్రనక పగలనక పగలనక రాత్రనక ప్రేమిస్తూనే పూజలు చేసేదట. అలా ప్రేమించింది కాబట్టే తనని, తన ప్రేమని మెచ్చి శ్రీకృష్ణుడు గోదాదేవిని పెళ్లి చేసుకున్నాడట. అవునా? వావ్. అందుకని నువ్వు కూడా వ్రతం చేస్తే నీక్కూడా తొందరగా పెళ్ళైపోతుంది. ఎవరితో? కృష్ణుడితోనా? చిలిపి, నువ్వు జోకులు బాగా వేస్తావు. జోక్ కాదు చిన్నత్త, వాళ్ళు గాడ్స్ కాబట్టి వాళ్ళకలా వర్కౌట్ అయింది. మనం మనుషులం, మనకలా ఎలా వర్కౌట్ అవుతుంది? అబ్బా, అవుతుంది, నువ్వు నా మాట వింటే. పద్మచేత కూడా అక్క వ్రతం చేస్తుంది. నువ్వు కూడా చేయమ్మా. నాకు చేత కాదుగా. అయ్యో, ఇలా అంటావు కానీ నీకన్నీ చేతనవుతాయి. వినాయక వ్రతం చేయలేదా? దేవి నవరాత్రి వ్రతం చేయలేదా? ఇది అంతేనమ్మా, నువ్వు తలుచుకోవాలి కానీ ఈ వ్రతం ఎంత. శామ్, నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని నా మనసు ఉబ్బలాట పడుతుంది. కాదనుకమ్మా ప్లీజ్. అసలు గోదాదేవి ఎలా ఉంటుంది? తెలుసు, నువ్విలా అడుగుతావని నాకు తెలుసు, అందుకే తీసుకొచ్చా. ఎవరిని? గోదాదేవినా? అబ్బా కాదు, గోదా కళ్యాణం పుస్తకాన్ని. చూడు చూడు. వావ్, షీస్ లుకింగ్ సో ప్రిటీ. ఇది వెరైటీగా ఉంది.
దీన్నేమంటారు? కప్పు అంటారు. శామ్, అసలు నాకైతే నిన్ను ఇలా చూడాలనుంది. రియలీ? శామ్, నువ్వు ఈ వ్రతం చేస్తావు కదా? ఓకే, ఐల్ డూ ఇట్ చిన్నత. చాలమ్మా, ఈ మాట చాలు. నువ్వు త్వరగా పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి. నేను ఉదయాన్నే వచ్చి నేను నిద్రలేపుతాను. పడుకో పడుకో. సరే, ఓకే ఓకే. పూజారి గారు, అమ్మా. వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా సిద్ధంగా ఉన్నట్టే కదా? అన్నీ వచ్చేసాయమ్మా. ఆ. పద్మా, త్వరగా రావే, మళ్ళీ సూర్యోదయం అవుతుంది. ఆ లోగానే ధనుర్మాస వ్రతం చెయ్యాలి. రాత్రి చెప్పా కదా ఈ విషయం. బా, త్వరగా రామ్మా. శామ్, శామ్ రామా. ధనుర్మాస వ్రతం ఎంత ఇష్టంగా చేస్తే అంత ఇష్టమైన భర్త వస్తాడు నీకు. రాత్రి చెప్పాను కదా తల్లి నీకు. చెల్లి, నీకు సరిగ్గా వినిపించలేదనుకుంటా. నేను రమ్మంది పద్మని, శామ్ని కాదు. శామ్ని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకేంటక్క? వ్రతం చేసుకోవడానికి. రామా శామ్. నేను ఈ వ్రతం పద్మ కోసం సిద్ధం చేయించాను. నేను కూడా శామ్ కోసం, అదే శామ్ వ్రతం చేయడం కోసం అన్ని తెప్పించాను. నీకు పూజలంటే ఇష్టం లేదు కదా? అదే నాలాగా చెయ్యవు కదా. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని వెళ్ళేదాకా అదే ఇది. నిన్ను చూసే నేర్చుకున్నానక్క దేవుడి మీద భక్తి. బాగుందమ్మా సంబడం. అంతెత్తున్న ఆకాశం మీదకి ఒకేసారి ఎగరాలనుకోవడం అంటే ఇదే. ఇందులో అనుకోవడానికి ఏముందక్క? ఆకాశానికి ఎగరాలంటే విమానాలు లేవా ఏంటి? అది సరే చెల్లి, నేనంటే పద్మ పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఈ వ్రతం చేయిస్తున్నాను. మరి తమరు దేనికోసమో? నా కొడుకు సూర్యకి, నా అమెరికా కోడలు శామ్కి ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎవరి పాపిస్ట్ కళ్ళు పడకుండా సవ్యంగా పెళ్లి జరిగిపోవాలని. అందుకే నేను. అవునా? అలాంటప్పుడు నీ కూతురు లిల్లీ చేత కూడా చేయించకపోయావా ఈ వ్రతం? అక్క, ముందు పద్మ పెళ్లి కాని. లిల్లీదేముంది, అది చిన్నపిల్ల కదా. అబ్బో, ఇదంతా పద్మ మీద ప్రేమే. అమ్మా. అవునక్క, మరి నీకు తెలీదా? అమ్మా, అమ్మాయిలిద్దరిని రమ్మనండి. అలాగేనండి. పద్మ త్వరగా రావే. అమ్మ శామ్, రా తల్లి, లేట్ అవుతుంది. ఒరే వరదాచారి, ఎక్కడున్నావురా? త్వరగా రా, పూజ టైం అవుతుంది. పంతులు గారు, ఎవరికి? వరదాచారి అండి, నా శిష్యుడు. ఈ మధ్యనే నా దగ్గర కొత్తగా శిష్యరకం చేస్తున్నాడు. ఇదొకటి ఎంతసేపు పిన్ని గారు, తయారవుతుందో ఏంటో. రండి రండి రండి. నేనే పిలిచాను. ముందు కూర్చోండి. నువ్వు ముందు కూర్చోమ్మా. బాగున్నారా? బాగున్నారా? ఏమ్మా, రండి, పిల్లలు ఎలా రండి. ఉన్నారు? బాగున్నారా? ఎన్ని రోజులైందో నేను చూసి. అయ్యో. కూర్చోండి కూర్చోండి, పూజ మొదలు పెడదాము. రా పద్మ. రామరా, రా శామ్. అయ్యో, ఎంత అబ్బో. ముద్దుగా ఉన్నావు. అమ్మా, మీరిద్దరూ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయండి. పద్మ, శామ్, పెట్టుకోవే. అమ్మా, మీరు కూడా పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అమ్మా, మీరిద్దరూ స్వామికి నమస్కారం చేసుకొని కూర్చోండి. చేసుకో పద్మ, త్వరగా పెళ్ళవ్వాలని. నమస్కరోమే. కూర్చోండి అమ్మా. కూర్చోమ్మా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు కంఠారం. ఆగండి. నేను వస్తున్నాను బాబాయ్. ఒరే వరదాచారి, ఆదిలోని హంసపాదని ఏమిట్రా ఈ ఆలస్యం? ఎవరితను పంతులు గారు? నా శిష్యుడు వరదాచారమ్మ. ఈ మధ్య నా దగ్గర కొత్తగా శిష్యరకం చేస్తున్నాడు. ఆహా, నాకెందుకో ఇతని చూస్తుంటే శ్రీ వైష్ణవుళ్లాగా అనిపించట్లేదే. అయ్యో, అపచారం అపచారం. శ్రీరంగరంగ, ఎంత మాట పడాల్సి వస్తుంది. నేను శ్రీ వైష్ణవుణ్ణే కాదంట. ఆ,  'అలా అరుస్తావేంటయ్యా? 'అరవరా? అరవరా ఏంటి? 'అరవరా' 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 ఏంటి? 'అ
ఒక గొప్ప శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి వేదాలు అభ్యసించి పురాణాలు పుక్కిలించి ధూపదీప నైవేద్యాలు చేయటంలో ఆరితేరిన వంశం మాది. మేము దిట్టలం. మమ్మల్ని ఎంత మాట అంటే కోపం రాదా చెప్పండి? పోనకం కాదు, ఏకంగా అమ్మోరే ఇంటి మీదకొచ్చినట్టుంది. అది కాదండి, అసలు ఈ వరదాచారంటే ఏమనుకుంటున్నారు? అబ్బా, ఏదో బుద్ధి తక్కువై వాగాను. ముందు వ్రతం ప్రారంభించండి పంతులు గారు. లెంపలేసుకోండి, లేదంటే శ్రీరంగనాథుడికి కోపం వస్తుంది, శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది. పంతులు గారు, ఈయన అరుపులకి ఆ సూర్యుడు ఇప్పుడే వచ్చేసేటట్టున్నాడు. వ్రతం ప్రారంభించండి, మీ పుణ్యం ఉంటుంది. ఒరే వరదాచారి, కాస్త శాంతించరా నాయనా. అమ్మా, ఈ గోదాదేవి వ్రతం ధనుర్మాసంలోనే ఎందుకు చేస్తారో తెలుసా? ఆ కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను చెప్తాను బాబాయ్. సరే చెప్పరా. చూడండి, క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక వెరైటీ లవ్ స్టోరీ. మధ్యలో ఇంగ్లీష్ ఏంటి? యూత్కి అలా చెప్తేనే క్యాచీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఏంటో పంతులు గారు, ఇతని మాటలు ప్రవర్తన ఒక్కలాగా ఉన్నాయి. ఇతను శ్రీ వైష్ణవేనా అంటారు మళ్ళీ, అంతేగా? నేను వెళ్తాను. ఒరే వరదాచారి, కాస్త శాంతించరా అంటే. అనేసి మాటలంటే ఎలా ఉండమంటారు? బాబు, నీ కొద్దండం. నేను నేనేం అనలేదు కానీ పంతులు గారు, వ్రతం ప్రారంభించండి. అవతల సూర్యోదయం కూడా కాబోతుంది. ఆ, అలాగే, శ్రద్ధగా వినండి మరి. వింటున్నాం బాబు, ముందు కథ చెప్పండి మీరు. శ్రీకృష్ణుణ్ణి అంటే శ్రీరంగనాథుణ్ణి గోదాదేవి పిచ్చపిచ్చగా ప్రేమించింది. ఎంతలా ప్రేమించిందంటే శ్రీనివాసుణ్ణి పద్మావతి ప్రేమించినంత రేంజులో ప్రేమించింది. అదేంటి? మా పద్మావతి పెళ్లి మనోజ్తో, శ్రీనివాస్తో కాదు. హా. అక్క, తననేది ఈ పద్మావతి గురించి కాదు, తిరుమల శ్రీనివాసులు పద్మావతి గురించి. చాలా. అవునా? ఇదేంటో కొత్త కథ వింటున్నా అనుకున్నా. ఎంతకీ కథ చెప్పాలా వద్దా? కథెందుకయ్యా, వ్రతం ప్రారంభించండి. తప్పమ్మా. అర్థం తెలుసుకోకుండా చేయించే పూజ వ్యర్థం. అర్థం తెలుసుకుని చేస్తేనే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి. ఇకపోతే ఎవరు పోతే బాబు? అమ్మా, ఈ పోతే ఆ పోతే కాదమ్మా. వరదాచారి సరిగ్గా చెప్పావురా. అలాగే బాబాయ్, అలాగే. వాళ్ళు లవ్వేసుకుని లవ్ వేసుకోవడం ఏంటి? అదేనమ్మా, ప్రేమించుకుని ఆ కృష్ణుడి మీద భక్తితో కాత్యాయని వ్రతం చేస్తూ ప్రతిరోజు స్వామివారి మెడలో తులసిమాల కట్టి ముందు తన మెడలో వేసుకుని తర్వాత స్వామివారి మెడలో వేసి వ్రతం ప్రారంభించేది. రోజుకో పాళ్ళూరం రచించి శ్రావ్యంగా పాడేది. దాన్నే తిరుపావై అంటారు. అలా చేసిన తరువాత భోగి రోజున గోదాదేవి శ్రీవారుని పరిణయం ఆడింది. అవునా? కాబట్టే ధనుర్మాసంలో పెళ్లి కాని ఆడపిల్లలు ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో చేసుకుని భోగి రోజున గోదాదేవి శ్రీరంగనాథుడి కళ్యాణం జరిపిస్తే త్వరగా పెళ్లిళ్ళు అవుతాయి. ఇష్టపడిన వాళ్లతో కష్టాలన్నీ దూరమయ్యి తొందరగా పెళ్ళవుతుంది. పంతులు గారు, కానిండి పూజ. అలాగే చేస్తే పోలా బాబాయ్? అందుకోండి. ఏమిట్రా అందుకునేది? బడుద్దాయి మంత్రాలు బాబాయ్. కవిం కవీనాముపమశ్రవసవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పత ఆనస్ఫురన్నోదిభిస్సేదసాదనం. ఓం మహాగణాధిపతిహే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పటికి గణపతి మంత్రం పూర్తయింది. ఇంకా వ్రతకథ ప్రారంభిస్తాను. సరిపోయింది. ఇంతసేపు చేసింది వ్రత ప్రారంభం కాదా? ఇదిగో, మీరు మళ్ళీ శ్రీ వైష్ణవులు అవమానిస్తున్నారు. నాయనమ్మ దగ్గర లేని ఏ కార్యక్రమం నాకు అక్కర్లేదు. ఎక్కడికే? ఇదేంటి పూజ మధ్య నుంచి వెళ్ళిపోతుంది పిల్ల? పద్మా, పద్మా!
రేయ్ చారి, నువ్వెక్కడెక్కడ వాళ్ళతో బయలుదేరుతున్నావు? ఇదిగో ఇలా పెద్దవాళ్ళ విషయంలో తల దూరిస్తే మెడకాయ మీద తలకాయ ఉండదు. జాగ్రత్త సుమి, కూర్చో. పద్మా, అమ్మ పద్మా, పద్మా తలుపు తీవే. ఏం చేస్తున్నావే? ఎంతసేపు ఉన్న తలుపు తీవేంటి? చెల్లి, పద్మ తలుపు తీయట్లేదేంటి? పద్మా 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 ఎందుకు తలుపేసుకున్నావు? తలుపు తీ. తలుపు తీయమ్మా. అమ్మ పద్మ తలుపు తీయమ్మా. అయ్యో ఏమైంది? చూడండి, సడన్ గా లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంది. ఎంత తలుపు కొడుతున్నా తలుపు తీయట్లేదండి. అమ్మా పద్మ, అమ్మా పద్మ, తలుపు తీయమ్మా. పద్మ, పద్మ, అమ్మా పద్మ, పద్మ, అమ్మా తలుపు పద్మ, తీవే. పద్మా పద్మ, ఏమైంది? సూర్య, పద్మ పూజ చేస్తూ గబగబా పరిగెత్తుకొని సడన్ గా గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. తలుపు ఎంత కొట్టినా తీయట్లేదురా. అమ్మ పద్మ తలుపు తీవే. పద్మ, పద్మ పద్మ అక్క, అక్క, పద్మ అక్క, పద్మ పద్మ, అక్క తలుపు తీ. పద్మ అక్క, తలుపు అక్క, తీవే. అమ్మా పద్మ, వదినా, 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 పద్మ పద్మ, అమ్మా పద్మ, పద్మ పద్మ అమ్మా పద్మ, పద్మ అక్క, అక్క, ఏమైంది? అత్త, పద్మ లోపలికెళ్ళి తలుపేసుకుంది అత్త. తలుపు తీయలేదు. భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. ధనుర్మాస వ్రతం చేయిస్తే గోదాదేవి శ్రీకృష్ణుని ఆశీర్వచనంతో దాని పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఉండవని అన్ని ఏర్పాట్లు చేయించాను. వ్రతం ప్రారంభించే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్పి పంతులు గారు పద్మకు చెప్పారు. సరే అని చెప్పి వచ్చి రూమ్ లో తలుపేసుకుంది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా తలుపు తీయట్లేదత్తా. లోపలది ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒకవేళ దీవెన చేసుకుంటే అమ్మో. రాజీ, ఒక్క నిమిషం నువ్వు ఊరుకుంటావా? పద్మా, తలుపు తెరవమ్మా. నేను నాయనమ్మని. అమ్మా పద్మ, తలుపు తెరవమ్మా. ఏంటి, కొంపదీసి పెళ్ళి ఆగిపోతుందా ఏంటి? అలా అయితే ఎటూ కాకుండా పోతాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే మన దగ్గర ఉన్న నగలు తీసుకొని జంప్ అయిపోతే బెటర్. చివరికి కనీసం ఆ నగలైనా మిగులుతాయి. పద్మ, ఏంటి? ఏమైందా నీకు? దెయ్యంగానే పట్టిందా? రాజీ, ఒక్క నిమిషం నువ్వు ఊరుకుంటావా? ఏంటమ్మా పద్మ, ఎందుకు ఇలా చేసావు? ఏమైంది నీకు? ఆడుకునే వయసు కాదమ్మా నీది. పెళ్ళిడికొచ్చావు, తెలుసు కదా నీకు. వయసులో ఉన్న ఆడపిల్ల ఇలాంటి పనులు చేయడం ఎంత తప్పో తెలుసా నీకు? పద్మ, నోరు తెరిచి సమాధానం చెప్పమ్మా. ఎందుకు ఇలా చేసావు? చెప్పవి, నోరు తెరిచి చెప్పు.
అడుగుతుందిగా చెప్పవే. నేను ఇలా చేయడానికి కారణం నువ్వే నానమ్మ. నేనా? అవును. నేనేం చేశానమ్మా? కనీసం ఒక మాట కూడా అనలేదే నిన్ను. మాట్లాడడం మానేసావు కదా, గదిలోంచి బయటికి కూడా రావట్లేదు కదా. దానికి నువ్విలా చేయడానికి సంబంధం ఏంటమ్మా? మీ అమ్మ నీ మంచి కోరి నీ క్షేమం కోసం నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ఈ ధనుర్మాస వ్రతం ప్రారంభిస్తే నువ్విలా చేయడం ఏమన్నా బాగుందా చెప్పు? నువ్వు లేకుండా, నీ అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఇంతవరకు ఏ శుభకరమైనా జరిగిందా నాయనమ్మ? అది గతమమ్మా. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పరిస్థితులకు తగ్గట్లుగా పెద్దవాళ్ళు ఏం చెప్తే అలాగే నడుచుకోవాలి.